సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియోలో బాగా బిజీగా ఉన్నప్పుడు ఫాస్ట్గా ఏదైనా యానిమేషన్, రెడీమేడ్ యానిమేషన్ ప్రీసెట్స్ ఉంటే బాగుండు అని ఒక్కోసారి అందరికి అనిపిస్తుంటుంది. కామన్ అది, ఎందుకంటే కూర్చొని అన్ని కీ ఫ్రేమ్స్ పెట్టి 500 కీ ఫ్రేమ్స్లో సైజ్ తగ్గించి ఆల్ఫాలు ఇచ్చి రొటేషనల్ చేసి బౌన్సింగ్ ఎఫెక్ట్స్లో లేదంటే స్లైడింగ్ ఎఫెక్ట్స్ కాంప్లెక్స్ జాబ్. సో ఎడో ఫ్లాష్లో మనకి ప్రీడిఫైన్డ్ ప్రీసెట్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఎలాంటి యానిమేషన్ మనం క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్, వీటిని మనం పిలిచేటప్పుడు మోషన్ ప్రీసెట్స్ అనాలి. మరి అది ఎక్కడుంటాయో చూద్దాం. సో విండోలో ఇక్కడ మోషన్ ప్రీసెట్స్ అనే కేటగిరీ ఒకటి ఉంది. సో ఇక్కడ 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 చూడండి, కామన్ లైబ్రరీస్ అనే దాంట్లో కింద మోషన్ ప్రీసెట్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ ప్రీసెట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఏదైనా సెలెక్ట్ చేస్తే మీకు ప్రివ్యూ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం సో దట్ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది ఓకే. ఇప్పుడు మీరు దీన్ని సెలెక్ట్ చేసి ఇదిగోండి, మీకు ప్రివ్యూ చూడండి ఎలా వస్తుందో. ఓకే, ఇది దేనిపైన అప్లై చేయాలి? ఇక్కడ ఆల్రెడీ నేను టెక్స్ట్ టైప్ చేశాను కదా. సో దీన్ని డైరెక్ట్గా యానిమేషన్ సెలెక్ట్ చేసి అప్లై క్లిక్ చేసేదే ఓకే అనగానే, సో ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తే మీకు అది ఆటోమేటిక్గా అలా ప్లే అయిపోతుంది. ఇన్ కేస్ అది మీకు ఇంకొక న్యూ డాక్యుమెంట్ తీసుకొని ఎనీథింగ్, అది మీకు ఒక రెక్టాంగిల్ అవ్వచ్చు, ఏ ఆబ్జెక్ట్ అయినా అవ్వచ్చు, దాంట్లో ఇంపార్టెంట్ కాదు. సో దీన్ని ఒక సింపుల్ రెక్టాంగిల్ ఒక రెడ్ కలర్ గ్రీన్. సో దీనికి నేను విండోలో మోషన్ ప్రీసెట్స్లోకి వెళ్ళిపోయి ఏ టైప్ ఆఫ్ యానిమేషన్ కావాలన్నా మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో వన్ బై వన్ మనం ఒకసారి చెక్ చేసుకొని, ఇవి చూడండి ఫ్లై ఇన్, ఇది సో ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని సెలెక్ట్ చేసి అప్లై కొట్టేస్తే ఓకే అయిపోతుంది. కానీ ఇప్పుడు ఈ ఎలిమెంట్ నేను ఇక్కడ ప్లేస్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా యానిమేషన్ కంట్రోల్ మైనస్లో యానిమేషన్ ఎక్కడ వరకు ఉంది, ఇది మీకు ఇటు సైడ్ కావాలి, ఈ ఆబ్జెక్ట్ ఇటు సైడ్ నుండి ఇటు సైడ్ ఫ్లై అవ్వాలి. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తే ఇలా అవుతుంది. ఇన్ కేసు మీకు ఇది కొంచెం ఎక్స్టెండ్ కావాలి అంటే F6, అంటే ఈ కీ ఫ్రేమ్ ఉంది కదా, దీన్ని ఇక్కడ వరకు డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేశారనుకోండి, స్లోగా ఈవెన్ ఈజింగ్ ఎఫెక్ట్ కూడా దానికి ఉంది. సో వీటిల్లో మీరు ఇమేజెస్కి కూడా ఇవ్వచ్చు. సే కంట్రోల్ ఆర్, ఇక్కడ మీకు నచ్చిన ఏదన్నా ఒక ఇమేజ్ని తీసుకెళ్ళి దీని సైజు 50 తీసుకొని కంట్రోల్ జే, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఇస్తున్నాను సో దట్ మీకు క్లియర్గా తెలుస్తుంది. ఈ ఇమేజ్ని తీసుకొని మోషన్ ప్రీసెట్స్లోకి వెళ్ళిపోయి మీకు ఏ టైప్ ఆఫ్ యానిమేషన్ కావాలి ఇది చూడండి, ఫాస్ట్కి వెళ్ళి స్లో, ఇది ఇవన్నీ టైప్స్ అన్నమాట, మీకు ఎలా కావాలనో అలా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి నేను అప్లై క్లిక్ చేశాను అనుకోండి, ఓకే క్లిక్ చేస్తే ఈవెన్ మోషన్ బ్లర్ కూడా యాడ్ అయిపోయింది. దాన్ని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మోషన్ బ్లర్. సో ఇప్పుడు నేను ఎంటర్ క్లిక్ చేస్తే, లేదంటే ఒక్కొక్కటి చెక్ చేయండి. అంటే మీ కీబోర్డ్లో లెస్ దెన్, గ్రేటర్ దెన్ అనే సింబల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను గ్రేటర్ దెన్ క్లిక్ చేస్తే ఈచ్ ఫ్రేమ్ అది ఎలా మూవ్ అవుతుందో చూడవచ్చు. దీన్ని చూడండి, మోషన్ బ్లర్ మళ్ళా స్లో అవుతుంది, మళ్ళా మోషన్ బ్లర్. సో ఇప్పుడు నేను ఈ ఫ్రేమ్స్ని కూడా పట్టుకొని మూవ్ చేయొచ్చు. ఓకే ఫైన్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తే చూడండి, ఇది బేసిక్ యానిమేషన్. అలాగా మీరు ఎన్ని ఎలిమెంట్స్ కైనా యూజ్ చేయొచ్చు. ఓకే ఫైన్. దిస్ ఇస్ అబౌట్ మోషన్ ప్రీసెట్స్. మరి ఎక్కడుంటాయి మరొకసారి చూడండి, ఇవి మోషన్ ప్రీసెట్స్. ఇవి టోటల్ మనకి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే కొంచెం కష్టం. ఇది వేవ్ ఉంది, ఇది జూమ్ ఉంది. జూమ్లోకి వెళ్ళిపోయి ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ ఆర్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ని తీసుకెళ్ళి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేను ఇది తీసుకుంటున్నాను. ఓకే, కంట్రోల్ జే, బ్యాక్గ్రౌండ్ వచ్చి వైట్ ఇస్తున్నాను. సో ఈ ఇమేజ్ని నేను సెంటర్ ప్లేస్ చేసి జూమ్ ఇన్ జూమ్ అవుట్, ఇది 3D జూమ్, ఇది 2D జూమ్, ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్, ఇది 3D జూమ్. అప్లై క్లిక్ చేశాను అనుకోండి, ఓకే. ఇప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేస్తే చూడొచ్చు అది ఎలా ప్లే అవుతుందో. నార్మల్ క్రియేట్ చేయాలంటే ఎంత టైం తీసుకుంటుంది. ఇది సేమ్ వే అన్ని ఎఫెక్ట్స్ను కూడా మనం ఇమేజెస్ పైన కానీ, టెక్స్ట్ ఎలిమెంట్ పైన కానీ, షేప్స్ పైన కానీ, స్టార్స్ పైన కానీ, అది మన యొక్క క్రియేటివ్ యొక్క థింకింగ్ని బట్టి ఉంటుంది. వీటిల్ని ఫ్లాష్ లాంగ్వేజ్లో మోషన్ ప్రీసెట్స్ అని పిలుస్తారు. చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ని ఇస్తాయి ఇవి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.